మిత్రులు, నా పేరు క్రిష్. మన ఛానల్ తెలుగు డెవాప్స్, తెలుగు AWS, తెలుగు లైనక్స్. ఈరోజు మనం తరువాయి భాగం చూద్దాం. అంటే ముందు పింగింగ్ ఏ విధంగా చేసుకోవాలి, ఎప్పట్లో ఏ విధంగా హోస్ట్ నేమ్ సెట్ చేసుకోవాలి చూసాం. ఇప్పుడు మనం పప్పెట్ మాస్టర్లో పప్పెట్ సర్వర్ని, పప్పెట్ ఏజెంట్లో పప్పెట్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. దానికోసం దీనిలోకి వెళ్ళి doc.puppet.com-లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో ఓపెన్ సోర్స్ ఎంటర్ప్రైజ్ మనీ కట్టాలి. ఓపెన్ సోర్స్కి వెళ్తాం. ఓపెన్ సోర్స్కి వెళ్ళిన తర్వాత ఈ విధంగా వస్తుంది మనకి. ఓపెన్ సోర్స్ అన్నమాట. సర్వర్ కావాలి, దాన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది మనకి. ఇన్స్టాల్ పప్పెట్ సర్వర్ క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే వస్తుంది విత్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. ఏ ప్లాట్ఫామ్ కావాలో ఆ ప్లాట్ఫామ్ వస్తుంది అనమాట. మనం ఈ విధంగా లైనక్స్ ప్లాట్ఫామ్లో క్లిక్ చేద్దాం. చూడండి, క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత చూడండి, మనం లైనక్స్ 7 కావాలంటే లైనక్స్ 7, ఎంటర్ప్రైజ్ 6 కావాలంటే 6. మనం 6లో చేస్తున్నాం. 6లో చూద్దాం. దీన్ని కాపీ చేయాలి. కాపీ చేసి Ctrl+C కాపీ చేస్తున్నాం అన్నమాట. దీన్ని కాపీ చేస్తున్నాం. ఈ HTTPని కాపీ చేసి మాస్టర్లోకి వెళ్ళి wget అంటే ఈ కమాండ్ దాన్ని తెచ్చుకుంటుంది అన్నమాట. wget అది కాపీ చేయాలి. అయితే ఇక్కడ ఈ PCL అనేది రిమూవ్ చేయాల్సి వస్తుంది. చేసి ఎంటర్ కొట్టాలి. ఎంటర్ కొట్టగానే చూడండి, అది రెడీ అయింది. అది ఇన్స్టాల్ అయిందనమాట. అంటే పప్పెట్ సర్వర్కి ఇన్స్టాలేషన్కి రెడీ అయిందంటే ఇదే విధంగా మనం దీంట్లో కూడా చేయాల్సి వస్తుంది అనమాట. వెళ్ళి wget కొట్టి కాపీ కొట్టి మనం డిలీట్ చేద్దాం. ఎంటర్ కూడా సేవ్ అయిందనమాట. ఇప్పుడు ఏజెంట్లో ఉన్నాం, ఇందాక సర్వర్లో. ఇప్పుడు మనం ఇన్స్టాల్ పప్పెట్ సర్వర్ని ఇచ్చాం. ఓకేనా? ఇచ్చి వై కొట్టాం అంటే ఇన్స్టాల్ అయిపోతుంది అన్నమాట. ఎలా తెలుసుకోవాలి? పప్పెట్ -v కొట్టంగానే వర్షన్ చూపిస్తుంది. చూడండి, 2.8 వర్షన్ అంట మనం ఇన్స్టాల్ చేసింది. అలా వర్షన్ చూపించింది అనమాట. ఇప్పుడు దాని ప్రకారం మనం దీంట్లో కూడా install పప్పెట్ ఇస్తే ఎస్ కొడితే ఇన్స్టాల్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు మనకి డౌట్ ఉందంటే పప్పెట్ -v కొడితే వర్షన్ చూపిస్తుంది. ఓకేనా? ఇలా అన్నమాట. ఇప్పుడు మనం రెండింటిలోనూ పప్పెట్ ఏజెంట్లో పప్పెట్ సర్వర్లో పప్పెట్ సర్వర్ని ఇన్స్టాల్ చేసాం. చూసారా? చాలా సులభం. ఎంత సులభం! ఎలా ఇన్స్టాల్ చేయాలో చూసాం కదా. చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే సర్టిఫికేషన్ని చేసుకోవాలన్నమాట. దానికోసం మనం దీని యొక్క etc కాన్ఫిగరేషన్ ఫైల్లోకి వెళ్ళాలి. puppet.conf. చూడండి, puppet.conf ఇదనమాట. మెయిన్ ఏజెంట్ అని 2 ఉంటాయి. ఈ మెయిన్ ఏజెంట్ని
ఉంటాయి అన్నమాట. ఈ మెయిన్ ఏజెంట్లో ఏ విధంగా మనం ఇస్తామో చూడండి. ఇక్కడ DNS అండర్స్కోర్ నేమ్ alt అండర్స్కోర్ NAMES నేమ్స్ అని ఇచ్చి ఈక్వల్ టు పెట్టి యాప్ ఇచ్చి ఈక్వల్ టు పెట్టి యాప్ ఇచ్చి పప్పెట్ కామా ఇక్కడ మనం ఇచ్చేవి DNS నేమ్, మనం ఇచ్చిన DNS నేమ్ ఏంది www.k.com ఇవ్వాలన్నమాట. వచ్చిన తర్వాత CRT నేమ్, ఈ CRT సర్టిఫికేట్, ఇదే కనెక్టివిటీకి ఏమి ఇవ్వాలి పప్పెట్ ఇది ఇవ్వాలన్నమాట. ఇచ్చి దీన్ని సేవ్ చేయాలి. అదేవిధంగా సేవ్ చేసి సర్వీస్ పప్పెట్ మాస్టర్ START స్టార్ట్ కొట్టాలన్నమాట. చూడండి స్టార్ట్ అయింది. డౌట్ ఉంటే chfconfig -list puppet master చూడండి. వీటిని మనం లెవెల్స్ అంటాం అన్నమాట. లెవెల్ 0, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 3, లెవెల్ 5 మనం ఉపయోగించేది. కంపెనీస్లో లెవెల్ 3 ఉంటుంది. ఇదే లెవెల్ 3 అంటే సర్వర్ మోడ్ అనమాట. ఇది GUI మోడ్. 5 GUI మోడ్, 3 సర్వర్ మోడ్ అనమాట. ఇవి పెద్దగా ఉపయోగించాం. సింగిల్ యూజర్ మోడ్ వచ్చి పాస్వర్డ్ ఏదైనా పోయినప్పుడు సింగిల్ యూజర్ మోడ్లోకి వెళ్తాం అనమాట. 3, 4, 6 వచ్చి 0, 6 వచ్చి రీస్టార్ట్, 0 వచ్చి ఆఫ్ అనమాట. ఆపేయడం షట్ డౌన్ అనమాట. 0 ఇలా 0 వచ్చి షట్ డౌన్, 1 వచ్చి సింగిల్ యూజర్ మోడ్, అంతే పాస్వర్డ్ మర్చిపోతే 2 ఉపయోగించాం. 3 వచ్చి మనం ఉపయోగించేది ఇదే సర్వర్ మోడ్. 4 వచ్చి ఉపయోగించాం. 5 వచ్చి ఏం చెప్పినా GUI అనమాట. 6 వచ్చి రీస్టార్ట్. ఇలా చూడండి ఆఫ్లో ఉంది, అన్నీ ఆఫ్లో ఉన్నాయి. కానీ నేను స్టార్ట్ చేసా, రీస్టార్ట్ కొడతాం. రీస్టార్ట్ అయింది. ఇప్పుడు లిస్ట్లోకి వెళ్దాం. ఇప్పుడు కూడా ఆఫ్లోనే ఉందన్నమాట. రీస్టార్ట్ కొడితే రీస్టార్ట్ కావాలి, కానీ ఆఫ్లో ఉంది. ఓకే, స్టేటస్ కొడదాం. దానికి బదులు స్టేటస్ కూడా ఉపయోగించవచ్చు. ఇక్కడ స్టేటస్ కొడితే చూడండి రన్నింగ్లో ఉంది, కానీ అది బ్యాక్ ఎండ్లో ఆఫ్లో ఉంది, కానీ రన్నింగ్లో ఉందన్నమాట. చూడండి రన్నింగ్ అని వచ్చింది. ఇదే స్టేటస్ కొట్టి చూసుకోవచ్చు అనమాట. ఇలా ఈ విధంగా మనం స్టేటస్ కొట్టి చూసుకోవచ్చు అనమాట. అదే విధంగా మనం ఇక్కడ చేయాలి. VIETC ఓకేనా. VIETC puppet.conf ఇప్పుడు ఏజెంట్లోకి వెళ్ళి మనం ఆ సర్వర్ నేమ్ అనేది, ఆ DNS నేమ్ అనేది ఇప్పుడు ఇక్కడ ఐ కొట్టాలి. ఐ కొడితే ఇన్సర్ట్లోకి వెళ్తుంది. ఇప్పుడు మనం సర్వర్ www.k.com అంటే అయిపోయింది. WQ అంటే సేవ్ అండ్ క్విట్ కొట్టేసాం. ఇక్కడ కూడా సర్వీస్ పప్పెట్ స్టార్ట్ కొట్టాం. స్టార్ట్ అయింది. స్టేటస్ చూసుకుంటే చూడండి రన్నింగ్లో ఉంది స్టేటస్. PID చూడండి చూపించింది 2756. PID అంటే ప్రాసెస్ ఐడి అనమాట. ఈ ప్రతిసారి మనం ఏ చేసిన సర్వీస్కి వీటికి ప్రాసెస్ ఐడి అనేది ఏర్పడుతుంది. ఆటోమేటిక్గా OS క్రియేషన్ కెర్నల్ అనేది, దీనికి కెర్నల్ ఉంటుంది కదా, దీనికి లైనక్స్కి అది క్రియేట్ చేస్తుంది ప్రాసెస్ ఐడి. ఇది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ప్రాసెస్ మేనేజ్మెంట్లో వస్తుంది ఇదేనమాట. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మిగిలిన తర్వాత మళ్ళీ చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.